హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ మండలంలోని 33వ వార్డు యొక్క ఎగువపాలెం ప్రజలు ఇవాళ ఇక్కడ శ్రీ సంత్ రవిదాస్ జయంతి వేడుకల సందర్భంగా ఈ ఊర్లో ఉన్నటువంటి అంటే మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ ఊర్లో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి రాములు వారి దేవాలయం దగ్గర ఇక్కడ వీరు కొంతమంది ఇవాళ వచ్చారు. అంటే దేనికోసం అంటే ఇవాళ సంత్ రవిదాస్ జయంతి వేడుకల ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాము. మనతో సమర్థ సేవా ఫౌండేషన్ జిల్లా ప్రచారకర్త వెంకటరమణ గారు కూడా ఇవాళ మన బద్వేల్ ముఖ్య అతిథిగా మన బద్వేల్కి మన 33వ వార్డులోని ఎగువపాలెంకి ఇవాళ ఇక్కడికి వచ్చారు. మనం వారితో మాట్లాడదాము. సమర్థ సేవా ఫౌండేషన్ 60 మంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళ యొక్క మార్గనిర్దేశనంతో ఈ యొక్క సంస్థను 2015 డిసెంబర్ 2వ తారీఖున తిరుమల కొండపైన ఈ యొక్క సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మనం మారుమూల పొరుగుడిసే వరకు కూడా మన ధర్మాన్ని తెలియచేయాలి. మన ధర్మం నుంచి పక్కకు వెళ్లే వాళ్ళను ఆపాలి. మూడో పని, ఆల్రెడీ గతంలో వెళ్ళిన వాళ్ళను తిరిగి మన ధర్మంలోకి తేవడం కోసం ఈ యొక్క సాధు సంతులు, స్వామీజీల యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. మన పని దేవాలయ కేంద్రంగా జరగాల్సిన అన్ని కార్యక్రమాలను విశిష్టంగా అన్ని గ్రామాలలో చేసేదానికోసము గ్రామాన తిరుగుతూ దేవాలయ కేంద్రంగా ప్రతిరోజు భజన, పౌర్ణమికి హారతి, ఏకాదశికి గ్రామ సంకీర్తన, 2వ శనివారం సత్సంగము, ఇలా కార్యక్రమాలన్నీ చేయిస్తూ గ్రామాన తిరుగుతూ మన వాళ్ళ అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా మన యొక్క ధర్మాన్ని తెలియజేస్తూ ఈ యొక్క పనిని చేయిస్తున్నాము. ఈ పని జరుగుతూ ఉన్నది. అదండి మనతో ఇప్పుడు కడప జిల్లా బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు కూడా మనతో ఉన్నారు. ఆయన మాట్లాడతారు. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బద్వేల్ పట్టణ ప్రజలకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా బంకపాలెంకు పట్టణ కమిటీ రావడం జరిగింది. బద్వేల్ పట్టణంలోని ఎగువపాలెంలో ఈ పురాతనమైనటువంటి శ్రీ శ్రీ సీతారామాంజనేయుల స్వాముల వారి గుడి ఎన్నో ఏండ్లుగా కిలపడిపోయింది. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇట్లే ఉంది, పూజలు ఏమి లేకుండా చాలా ఏళ్ళు నేను కూడా స్వయంగా చూశాను. కానీ ఇప్పుడు సమరత సేవా ట్రస్ట్ గిద్దలూరు వెంకటరమణ గారి సహకారంతో ఈ దేవాలయాన్ని పునరుద్ధరింపజేసి పెద్దదిగా కట్టి ఇక్కడి ప్రజలందరినీ మూకుమ్మడిగా అందరినీ ఒక మంచి భావంతో చూడాలని ఆ స్వామి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఇక్కడ ఉండేటువంటి ఎగువపాలెం ప్రజలందరినీ దీవించాలని ఆ స్వాముల వారిని కోరుకుంటూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి మహనీయుడు సంత్ రవిదాస్ గారి ఈరోజు ఆ పుట్టిన సందర్భముగా మాఘ పౌర్ణమి రోజున సంత్ రవిదాస్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సార్ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ ఎగువపాలెంలోని ప్రజలందరూ కూడా స్వాముల వారికి హారతి కర్పూరం ఇచ్చేదానికి కూడా మన ఇక్కడ ఎగువపాలెం ప్రజలందరూ విచ్చేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ దేవాలయం ఎన్నో ఏండ్లు పురాతనమైనది. ఆది ఆంధ్ర అంటే ఊరు పుట్టినప్పటి నుంచి, ఇక్కడ బద్వేల్ పట్టణం పుట్టినప్పటి నుంచి ఎగువపాలెంలో ఈ దేవాలయం కలదు. దీన్ని పునరుద్ధరింపజేసి పెద్ద దేవాలయంగా కట్టేదానికి ఇక్కడ ప్రజలందరూ ఆకాంక్షతో ఉన్నారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. మనతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, బద్వేల్ పట్టణ మాజీ అధ్యక్షులు, అత్యంత వయసులో పెద్దవారైనటువంటి కుప్పాల నరసింహులు గారు, వారు ఈ యొక్క గుడి గురించి వారు వివరిస్తారు. వారు మాట్లాడిందాం. నమస్తే. నేను బద్వేలి వాసిని, బద్వేల్లో పుట్టి బద్వేల్లో పెరిగినాను. ఈ వీధిలో చాలా నేను చదువుకున్నాను. మన రాజుగారి వీధిలో మాదిగ బద్రిగాడు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఫస్ట్ ఈ మాదిగాడులో బద్రిపల్లి అని ఫస్ట్ ఈ ఊరు పేరు. అది మేము విలాగర్గా పనిచేసేటప్పుడు రాసినాము.
కాబట్టి మాదిగా బద్రిపల్లి పోయి బద్వేల్ అయిపోయి బ్యాడ్వేల్ అయిపోయి బద్వేల్ అయిపోయింది, బద్వేల్గా మారింది. ఫస్ట్ మా మాదిగోళ్ళు కట్టిన ఊరే ఇది, అక్కడ ఇప్పుడు పట్టణంగా తయారైంది. కాబట్టి అందులో భాగంగా నేను పిల్లప్పటి నుంచి చూస్తున్నాను. ఇది పురాతనమైన దేవాలయము. ఇక్కడ నేను ఈత పిల్లప్పటి నుంచి ఈత ఆడబోయే సోలేటోళ్ళ బావి అని ఉండేది, ఆ బావిలో ఈత ఆడేదానికి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు చూస్తే దేవాలయం చూస్తే బాధగా ఉంది. మొన్న ఈయన సార్ను తోడుకొచ్చి నేనే ఫస్ట్ పరిచయం చేసుకునింది. ఈయన వచ్చేసి ధర్మ ప్రచారంగా చాలా దేవాలయాలు కట్టించిండు మన బద్వేల్ నియోజకవర్గంలో. 20-30 దేవాలయాలు కూడా కట్టించినట్టు నాకు తెలిసింది. తర్వాత ఈ అడ్రస్ కనుక్కొని ఇతన్ని పిలిపించి ఇక్కడికి సార్ ద్వారా ఇక్కడ బాగా పునఃప్రారంభించి మంచి ఆలయం ఇక్కడ నిర్మించి ఇక్కడ వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మేమందరం ఈ కృషి చేస్తున్నాము. అందులో ఈ రోజు ఈ స్వామి పుట్టినరోజు కార్యక్రమంగా ఈ జయంతిలో పాల్గొనడం నిజంగా మా అదృష్టము. సార్ కూడా మాకు సహకరించి 2 మాటలు వచ్చినారు. మొన్న వచ్చిపోయినాము, ఈ రోజు కూడా వచ్చినారు, ఈ రోజు హాజరైనారు. చాలా సంతోషము. ఇంకా ఈ గుడి పూర్తి అయిందనక సార్కు బాగా మనం అందరం సహకరించి గుడి పూర్తి చేసుకోవాలని మీ అందరికి మనసారా నమస్కారం చెప్తూ జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై ఇక్కడ మనం గ్రామ ప్రజలతో కూడా మాట్లాడటం జరిగింది. ఒక అతను ఉన్నాడు ఓబులాపురం ఓబయ్య, ఆయన మాట్లాడతాడు అంటే ఈ గుడి యొక్క గురించి. జై శ్రీరామ్. భక్త మహాశైలకు తెలియజేయడం ఏమనగా, మాది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 33వ వార్డు ఇగపోల గ్రామం చెందిన అర్జెన్సీగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ రాముల వారి గుడి గత 150 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వెలసడం జరిగింది. ఎన్నో పలుమార్లు కూడా మేము గుడి నిర్మాణం కోసం పెద్దలను అందరినీ కూడా అడగడం జరిగింది. కానీ ఎవరు కూడా మాకు స్పందించిన పరిస్థితి అయితే లేదు. ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నపించుకున్నాం, గుడి మా పునర్నిర్మాణం చేసుకోవాలని. మా దగ్గర అంత శక్తి లేదు కనుక మీరు సాయం చేయమని కూడా చాలా సార్లు కూడా వినియోగించుకోవడం జరిగింది. కానీ రాజకీయ నాయకులు కానీ ఉన్న పెద్దలు కానీ ఎవరు కూడా సహకరించిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు మా పెద్దలు దేవాదాయ శాఖ తరఫున ధర్మ ప్రచార కార్యకర్త గారు అందరూ కూడా మాకు సహకరించడానికి ముందుకు వచ్చినారు. మరి వాళ్ళ ద్వారా ఈ యొక్క రాముల వారి గుడి నిర్మాణం అంటే మనము ఇప్పుడు చూస్తున్నాము, గుడి అత్యంత పురాతనమైనది, కొన్ని వందల సంవత్సరాల క్రితందని మనతో గ్రామస్తులు అన్నారు. గుడి కూడా శిథిలావస్థలో ఉంది. మీరు ఏం చెప్పబోతున్నారు? శిథిలావస్థలో ఉంది కాబట్టి పలుమార్లు కూడా అందరినీ కూడా, ఎందుకంటే మా దగ్గర అంత శక్తి లేదు. మేము ఎందుకంటే ఎస్సీ కులాలకి హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తులం కాబట్టి సంస్థకు సంబంధించి మేము పెద్దల దగ్గరికి కూడా గుడి నిర్మాణం కోసం వెళ్ళాము. ఎవరు కూడా మాకు సహకరించిన పరిస్థితులు అయితే లేవు. అదే పలుమార్లు కూడా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఎవరు స్పందన కూడా మాకు స్పందించినట్టు లేదు. ఇప్పుడు వచ్చేసి సమరసత ఇప్పుడు మీరు గుడి శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి ఇక్కడ మీకు సమర్థత సేవా ఫౌండేషన్ తరఫున వెంకటరమణ గారు కడప జిల్లాకు ఆయన ధర్మ ప్రచారకర్త అని మనం విన్నాం. మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున ఆయన ఏమైనా విన్నవించుకునే దానికి అవకాశం ఉందా? మేము ఆయన విన్నవించుకున్నాము. తప్పకుండా నేను కష్టపడి మీకు గుడి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నాదైనా ఆయన ముందుకు వచ్చాడు. మరి ఆయన కూడా ఒకసారి మేము కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా మరి ఇది వరకు ఎంతో మందిని మేము గుడి నిర్మాణం కోసం చాలా మందిని కూడా పెద్దలను రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించిన కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. మరి ఈ రోజు ఈ యొక్క ధర్మ సేవా సంస్థ ద్వారా ఈయన ముందుకు వచ్చి మీ యొక్క గుడి నిర్మాణం నేను దగ్గరుండి చేయిస్తాననే భరోసాతో మా గ్రామంలోకి వచ్చిండు. ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన ముందుండి నడిపించి ఈ యొక్క రాముల వారి గుడికి నిర్మాణాన్ని ముందుకు నడిపించి విజయవంతం చేయాల్సిందిగా ఒకసారి ఆయనకు ఆయన తరపున వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ గ్రామంలో ప్రజల ద్వారా మేమంతా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. 15 మంది సభ్యులుగా కలిసి ఆ గుడికి కమిటీ కావాలా, రామాలయ కమిటీనో ఇక్కడ లేదా మీరు మాతమ్మనో ఏదో మీరు ఏ పేరు అనుకుంటే ఆ పేరుతో ఒక కమిటీ రిజిస్ట్రేషన్ కావాలి. అంటే ఇప్పుడు మనం ఊరి వాళ్ళు అందరూ కలిసి అర్జీ రాసిన తర్వాత అర్జీ ఎక్కడ ఇవ్వాలంటారు సార్? ఇవన్నీ రెడీ అయితే మళ్ళీ చెప్తాను. అన్ని కూడా 1 by 1 ఈ కమిటీ రెడీ చేసుకోవాలా. ఈ కమిటీలో కూడా మన సమరస్త సేవా ఫౌండేషన్ ద్వారా రావాలి అంటే స్వామీజీలు ఒక చిన్న నియమం పెట్టిండారు. ఎందుకు ఈ నియమాలు అంటే చాలా వరకు గుళ్ళు తీసుకుంటారు సగం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం చూస్తున్నాము మాఘ పౌర్ణమి సందర్భంగా
కడప జిల్లా బద్వేల్లోని ఎగువపాలెం 33 వార్డులో ఉన్నటువంటి ఎగువపాలెం ఊర్లో ఇవాళ అత్యంత పురాతనమైనటువంటి రాముల వారి గుడి దగ్గర సామూహికంగా మహిళలందరూ ఒక్క చోటికి చేరి సామూహిక హారతి కార్యక్రమం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఒక దళిత వాడలో ఈ విధంగా రాములు వారి గుడి దగ్గర సామూహిక హారతి కార్యక్రమాన్ని చేపట్టడం, భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వడం ఎంతో గొప్ప కార్యక్రమం మనం చూస్తున్నాము. చూడండి, ఊరి ప్రజలందరూ ఏకమై ఆ యొక్క పురాతనమైనటువంటి రాముల గుడి దగ్గర సామూహిక హారతి కార్యక్రమము, అలాగే ప్రసాద పంపిణీ కార్యక్రమము ఎంతో గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వారు ధర్మ ప్రచారకర్త గిద్దలూరు వెంకటరమణ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కుప్పాల నరసింహులు, అలాగే ఆ యొక్క వార్డు ఇన్ఛార్జ్ సిద్దిపోయిన రాజ్ కుమార్ గారు, ఇలా మిగతా కార్యకర్తలు అలాగే ఊరి ప్రజలు కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఎంతో గొప్ప కార్యక్రమం. చూడండి, సామూహిక వ్రత కార్యక్రమం అనేది భక్తులు మాఘ పౌర్ణమి సందర్భంగా ఎంతో గొప్పగా చేపట్టారు. ఒక్కసారి మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కార్యక్రమంలో సుందరం తదితరులు కూడా పాల్గొన్నారు, ఉభయ తదితరులు కూడా పాల్గొన్నారు. మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు.